స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మొహరం పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో మొహరం పండుగ వేడుకలను నిర్వహించుకున్న ముస్లిం సోదరులు. గిరిజనులకు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను పారదర్శకంగా ప్రభుత్వం ద్వారా చేపడుతున్నాం. ప్రపంచ ఆదివాసుల దినోత్సవ వేడుకల్లో జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి పేదవాడికి నవరత్నాల పథకాలు పారదర్శకంగా అందజేస్తున్నాం. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. వార్తల్లోని వివరాలు. గంగాధర్ నెల్లూరు మండలం ఆవలకొండ గ్రామంలో మంగళవారం ముస్లిం సోదరులు మొహరం పండుగను ఘనంగా జరుపుకున్నారు. మొహరం పండుగ రోజున 10వ రోజు వచ్చే షహదత్ను భక్తి శ్రద్ధలతో పూజించారు. 2 రోజుల పాటు ఉపవాసం ఉండి హసీన్ హుస్సేన్ త్యాగనిరతికి తమకు తాము కత్తులు బ్లేడ్లతో గాయపరుచుకొని మాతం నిర్వహించారు. ఒళ్ళు గగురుపాటుకు గురయ్యే విధంగా ఉన్నప్పటికీ భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకున్నారు. ఈ పండుగను తిలకించేందుకు తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక సంఖ్యలో ప్రతి ఏడాది ప్రజలు తరలి వస్తుంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా చిత్తూరు నగరంలో పీర్లను ఊరేగిస్తూ ముస్లిం సోదరులు మొహరం పండుగలను జరుపుకున్నారు. 44వ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ అల్తాఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీర్ల పండుగలో ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గిరిజనులకు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను పారదర్శకంగా అందజేయడం జరుగుతుందని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక డిఆర్డీఏ సమావేశ హాల్ నందు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ హరినారాయణ అధ్యక్షతన నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకల్లో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్, డిఆర్ఓ రాజశేఖర్, జెడ్పీసీఓ ప్రభాకర్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారి మూర్తి, జెడ్పీ ఉపాధ్యక్షురాలు రమ్యతో కలిసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు నిర్వహిస్తున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో గిరిజనుల హక్కులు చట్టాలు పొందుపరిచిన విధంగానే న్యాయబద్ధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనులకు అన్ని పథకాలలో 100కు 100% న్యాయం చేస్తున్నారని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామంలో
వాలంటీర్లు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటింటికి తిరిగి సర్వే చేసి సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరికీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందజేయడం జరుగుతోందని తెలిపారు. కలెక్టర్ హరినారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకం ద్వారా గిరిజనులు అన్ని రకాలుగా ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. గిరిజన మహిళలు ఆర్థికంగా అభివృద్ధికి చెందడానికి చేయూత, ఆసరా, వైఎస్ఆర్ పెన్షన్లు, గృహాలు అందజేస్తున్నారని తెలిపారు. దీనితో పాటుగా విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని, నాడు నేడు పథకం ద్వారా పాఠశాలను అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. గిరిజన సంక్షేమ వసతి గృహాలను గురుకుల పాఠశాలగా మార్చడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం 3000 రకాల జబ్బులకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతోందని తెలిపారు. అనంతరం అటవీ హక్కు చట్టం ప్రకారం 2005 సంవత్సరం కంటే ముందు నుంచి వ్యవసాయం చేసుకుంటున్న భూములకు సంబంధించి 7 మంది గిరిజనులకు భూ పట్టాలు పంపిణీ చేశారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో 520 మార్కులు పైన తెచ్చుకున్న 4 విద్యార్థులకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ప్రోత్సాహంగా ఒక్కొక్కరికి 2000 రూపాయల చొప్పున నగదును జడ్పీ చైర్మన్, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ ఇన్ఛార్జ్ డిడి పద్మజ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, వసతి గృహాలు వార్డెన్లు, గిరిజన సంఘాల నాయకులు, వివిధ మండలాల నుంచి వచ్చిన గిరిజన ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన తర్వాతనే మిగతా కులాలను చూడడం జరుగుతాం. విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, ఆహార పద్ధతిలో కావచ్చు. కలెక్టర్ గారు చెప్పినారు, విద్యా వైద్యం రెండు కూడా పూర్తి 100% న్యాయం చేస్తున్నాము. నేను ఇంకోటి కూడా కలిసి చెప్తున్నా, ఆహార భద్రత విషయంలో కూడా ప్రతి ఒక్క కుటుంబానికి 100% న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తాం. కాబట్టి ఏవైనా చిన్న చిన్నగా పొరపాట్లు మన సచివాలయ వ్యవస్థ దాదాపు 550 చిలుకు కార్యక్రమాన్ని సచివాలయ వ్యవస్థలోనే చేస్తున్నాం. అక్కడ పరిష్కరించి కానటువంటివే తహసీల్దారు పై స్థాయి కలెక్టర్ దగ్గరికి వస్తున్నాయి. దాదాపుగా 100% స్పందన కార్యక్రమంలో 98% గ్రామ సచివాలయ వ్యవస్థలోనే పరిష్కారం అవుతా దానికి నిదర్శనం. ఈ రోజు ఖచ్చితంగా ప్రతి గ్రామ సెక్రటరియట్ లో కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు స్పందన కార్యక్రమం జరుగుతాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వచ్చేసి పాడేరులో చేసుకున్న సందర్భంగా ప్రతి జిల్లాలో కూడా ఈ ఆదివాసీ దినోత్సవం ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఈరోజు చిత్తూరు జిల్లాలో కలెక్టరేట్లో డిఆర్డీఏ భవనంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ముఖ్యంగా పేదరికం నుంచి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీని బయటరీ తీసుకురావాలని నవరత్నాల కార్యక్రమాన్ని రూపొందించి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారో అవన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది గిరిజనులకి ROFR పట్టాలు ఇవ్వడము, అదేవిధంగా కొంతమంది గిరిజన పాఠశాలలో చదువుతూ మంచి మార్కులు వచ్చినటువంటి పిల్లలకి సన్మానం కూడా చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే సంక్షేమ పథకాలు అందజేస్తున్నారో ప్రభుత్వం తరఫున అవన్నీ కూడా సద్వినియోగం చేసుకొని జీవితంలో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. పార్టీలకు అతీతంగా ప్రతి పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నగరం 15వ డివిజన్ పరిధిలోని నిఫ్టన్ నగర్, రెడ్డిగుంట, వలియప్ప నగర్ ప్రాంతాలలో కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం గత 3 సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందాయా లేదా అని తెలుసుకోవడానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఇందులో భాగంగా వార్డు పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, 3 నెలల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం
అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, వైసీపీ నాయకులు భూపేష్ గోపినాథ్, యువత అధ్యక్షులు రాహుల్ రెడ్డి, కార్పొరేటర్ సుజనీ రెడ్డి, చల్లముత్తు, పూర్ణచంద్ర, జ్ఞాన జగదీష్, ఎస్సీసెల్ విభాగం అధ్యక్షులు శేఖర్, రెడ్డిగుంట కిషోర్, హేమ తదితరులు పాల్గొన్నారు. చూపిస్తారు. ఈ 3 ఏళ్ల కాలంలో జగన్ ఇచ్చాడు. ఈ కోవిడ్ కష్టకాలంలో కూడా ఎటువంటి ఆటంకాలు, ఎన్ని ఆటంకాలు ఉన్నా అవి అన్నిటినీ అధిగమించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు సేవ చేశారు. ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్క ఇంటికి ఎంత లబ్ధి పొందుతూ ఉంది, ఆ లబ్ధి ఏ ఏ రకాలుగా లబ్ధి పొందుతున్నారు అవన్నీ కూడా ఈరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇంటింటికి వెళ్తున్నాము. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా ముఖ్యంగా అమ్మ ఒడి, ఆసరా, జగనన్న చేదోడు, విద్యా దీవెన, కాపు నేస్తం, కాపులు ఉండే చోట అంతా కూడా 45 సంవత్సరాలకు పైబడిన మహిళలకు, 60 సంవత్సరాల లోపల ఉన్న మహిళలందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు కాపు నేస్తం కింద కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. పిల్లలకు పై చదువులకు చదువుకోవడానికి కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వడం మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పోయి అవన్నీ వివరిస్తూ ఉంటే ఇల్లు కట్టుకునేదానికి జాగా ఇవన్నిటి కూడా 8 లక్షల రూపాయలతో ఒక్కొక్క ఇంటికి 50,000, 70,000, 100 లక్షల రూపాయల నుంచి 10 లక్షల వరకు కూడా లబ్ధి పొందిన గ్రామాలు చాలా ఉన్నాయి, చాలా ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిగా జగనన్నే ఉండాలి, అన్నీ ఉంటేనే ఇవన్నీ సంక్షేమాలు వస్తున్నాయి అనేసి కూడా తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యే ద్వారా 20 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇస్తామని చెప్పడం జరిగింది. జీవో కూడా ఇష్యూ చేశారు. ఆ 20 లక్షలు కొంత మున్సిపల్ ఫండ్స్ కూడా పెట్టి ఒక 5-6 లక్షలు, 10 లక్షల వరకు పెట్టి ఇంకా 15th ఫైనాన్స్ ఉన్నాయి. ఇవన్నీ దాదాపు ఒక 20 కోట్ల రూపాయలతో 50 డివిజన్లో కూడా అన్ని విధాలు కూడా అభివృద్ధిని కూడా ఎక్కడెక్కడ ఏదేది అవసరం ఉందో అవన్నీ మున్సిపల్ అధికారులు, సచివాలయ అధికారులు, వార్డు కార్పొరేటర్ల సపోర్ట్తో తీసుకొని నెంబర్ 1 కాలువలు, నెంబర్ 2 డ్రింకింగ్ వాటర్, నెంబర్ 3 రోడ్స్, ఇటువంటి ప్రయారిటీ బేసిస్లో ఖచ్చితంగా కూడా చేసి అభివృద్ధి ఖచ్చితంగా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా జగనన్న పరిపాలన బాగుంది, జగనన్న బాగా చేస్తున్నాడు అనేసి కూడా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా జగనన్నే ఉన్నంత వరకు ముఖ్యమంత్రిగా ఉంటారనేసి కూడా ప్రజలు. ప్రభుత్వ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు. మంగళవారం ప్రభుత్వ డ్రైవర్ సంఘం నాయకులు సమస్యల పరిష్కారం కోసం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో డ్రైవర్లు ఎదుర్కొంటున్న 11 ప్రధాన సమస్యలపై అజెండాలో చర్చించడం జరిగిందని, ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయంలో చిన్న సమస్యలతో మూలన పడ్డ వాహనాల మరమ్మత్తు పనులు వెంటనే చేయించడంతో పాటు ప్రతి జిల్లా అధికారికి కొత్త వాహనాలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ప్రభుత్వ వాహనాలు ఉన్న చోట ప్రభుత్వ డ్రైవర్లనే కొనసాగించాలని, ఎన్నో ఏళ్లుగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లకు తగిన న్యాయం చేయాలని కోరారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో ఆగస్టు 13 నుండి 15 వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో ప్రభుత్వ డ్రైవర్లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రోషన్ బాషా, స్టేట్ మెంబర్ డిఆర్డిఏ సురేష్ బాబు, గౌరవ అధ్యక్షుడు షణ్ముగం, ముఖ్య సలహాదారుడు రామన్న,
ఆర్గనైజర్ సెక్రటరీ డిసిసి బ్యాంక్ గురునాథం, కోశాధికారి బాలాజీ, ఈజీ నెంబర్ హౌసింగ్ జయరాం, వైస్ ప్రెసిడెంట్ అన్నామలై హరి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పని భారం తగ్గించి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వాలని అంగన్వాడీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ డిమాండ్ చేశారు. మంగళవారం చిత్తూరు అంగన్వాడీ ప్రాజెక్టు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఈ రోజు అంగన్వాడీ కార్మికులు అనేక సమస్యలతో సతమతం అవుతూ చాలని జీతాలతో కుటుంబం పోషణ భారంగా మారుతోందని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం, గర్భవతులకు అందించే పథకంలో అంగన్వాడీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అనేక మంది గర్భవతులు అంగన్వాడీ సెంటర్కి రావడానికి ఇష్టపడడం లేదని వాపోయారు. దీనివలన ఫోటోలు యాప్ను డౌన్లోడ్ చేయడం ఇబ్బందిగా మారిందని, అనేక యాప్లు పెట్టి నెట్ పని చేయలేక అర్ధరాత్రిలో కూడా పనిచేసే విధంగా అంగన్వాడీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యాప్ పని భారాన్ని తగ్గించి జీతాలు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో జీతాల కోసం, ఉద్యోగ భద్రత కోసం, పని భారం తగ్గించడం కోసం విస్తృతమైన పోరాటాలకు అంగన్వాడీ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అంగన్వాడీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ, నాయకురాలు ప్రభావతి, సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, జిల్లా అధ్యక్షుడు సురేంద్రనాథ్, ఏఐటియుసి జిల్లా నాయకులు గోపి, చంద్ర, గోవిందస్వామి, బాలాజీ, రఘు, అంగన్వాడీ ప్రాజెక్ట్ నాయకులు పుష్పావతి, అరుణ, రమాదేవి, ఝాన్సీ, భాగ్యలక్ష్మి, సంగీత, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. చేస్తాం కానీ ఏం చేయాలా? సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు, రోజు రిపోర్ట్లు అంటున్నారు. మేము స్కూల్ బిడ్డల ముందర ఈ రోజు కూర్చుంటే సెల్ ఫోన్ వచ్చి ఏ రిపోర్ట్ చేయాలా అనేసి ఉంది. ఒక ఫోన్ లేదు. 5-6 సంవత్సరాలకు ముందు ఫోన్లు పోయినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు మేము ఇక్కడున్న అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా బీదవాళ్ళు అనమాట. ఏమి 7,000 రూపాయలు పని చేస్తున్నారు, 10,000 రూపాయలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఆ డబ్బులు లేకనే కదా. ఈ రోజు 25,000 రూపాయలు ఫోన్ పెట్టి కొంటే కూడా ఆ రిపోర్ట్లు చేయడానికి ఎంత ఇబ్బంది పడతా ఉంటారనేది ప్రభుత్వం గుర్తించాలా. అదేవిధంగా అధికారులు కూడా ఎంత వేధిస్తున్నారంటే అక్కడ ఏమి చెప్పేస్తే అది వెంటనే చేసేయాలంటున్నారు. వాళ్ళ దగ్గర సౌకర్యం ఉందా లేదా, చేయగలుగుతున్నారా చేయలేదా, ఈ పని పెట్టడం వలన మనకు ఇచ్చిన స్కీమ్స్ సక్రంగా వెళ్తా ఉందా ప్రజల్లోకి అనేది ఏ ఆలోచన లేదు. వాళ్ళు చెప్పడము చేసేయడం, చేయాలి 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 ఎలా చేయాలి? సెల్ ఫోన్ లేకుండా ఎలా చేయాలి? జీతాలు లేకుండా ఎలా చేయాలి? అక్కడ అంగన్వాడీ సెంటర్లో సౌకర్యాలు లేకుండా ఎలా చేయాలి? ముఖ్యంగా మనకి ఈరోజు మెనో పెంచినారు. మెనో పెంచిన తర్వాత డబ్బులు కూడా పెంచాలి కదా. రేట్లు పెరిగిపోతా ఉంది ఇష్టానుసారం. ఆ రేట్లకు తగినట్టు మెనో పెంచమంటే ఒక ₹1 పెంచేసి నేను పెంచినానని చెప్తున్నాడు. ఈరోజు గర్భవతులకి అన్నం పెట్టమంటున్నారు. ఈరోజు అందరూ కూడా ఫ్యామిలీస్ సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ప్రభుత్వానికి గుర్తు లేదా? ఈరోజు రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్కటి ఉంది. సింగిల్ ఫ్యామిలీస్ ముందంతా కుటుంబాలు కంబైన్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒక అత్త ఇంట్లో పని చేసుకుంటుంటే కోడలు వచ్చి అన్నం తింటా ఉండింది. ఈరోజు భర్తను భార్య ఇద్దరు పనికి పోకపోతే అన్నం లేదు. వాళ్ళిద్దరు పని చేస్తే కానీ ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో అక్కడ వచ్చి అన్నం తినమంటే నేను రాలేని పరిస్థితి, అన్నం లేని పరిస్థితి. మీరేమన్నా అంగన్వాడీ వర్కర్లు వెళ్ళాలి, పెట్టాలి, చెయ్యాలి అంటున్నారు. తిరుపతిలోని అలిపిరి గరుడ విగ్రహం వద్ద జనసేన పార్టీ నాయకులు నిరసనకు దిగారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు లక్ష్మీనారాయణను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పేరుతో కోట్ల రూపాయలు లక్ష్మీనారాయణ స్వాహా చేశారని ఆరోపించారు. జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ప్రజలను మోసం చేస్తున్న లక్ష్మీనారాయణ పాలక మండలి సభ్యుడిగా అనర్హుడన్నారు. లక్ష్మీనారాయణను బర్తరఫ్ చేయకుంటే టీటీడీ పరిపాలనా భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇతని పేరు బూదాటి లక్ష్మీనారాయణ. ఇతను ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఎన్నికయ్యాడు. ఇతను ఎంత అవినీతి పరుడంటే తెలంగాణ రాష్ట్రంలో సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని ఒక పేరుతో ఒక సంస్థ పెట్టి ఆ రియల్ ఎస్టేట్ పేరు ద్వారా విల్లాలు కట్టిస్తానని, ఫ్లాట్లు ఇస్తానని చెప్పి 100 కోట్లు కాజేశాడు. ఇతని మీద
అనేక కేసులు నమోదయ్యాయి. కానీ టీటీడీ పవిత్రత కాపాడాల్సిన బాధ్యతగా తిరుపతిలో మేమందరం స్థానికులం, వెంకటేశ్వర స్వామి భక్తులం, జనసేన పార్టీ నాయకులు ఒకటే ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల్లో మనం వీళ్ళందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత. ఎందుకంటే పవిత్రతని మనం కాపాడాల్సిన అవసరం చాలా ఉంది. ఈ రోజు మనం చూస్తున్నాం, గతంలో కూడా టీటీడీ పాలక మండలి సభ్యులు దాదాపు సగం మంది పైగా దొంగలే, హత్యాయత్న నేరం ఉండేవాళ్ళు, అవినీతి పరులు డబ్బులు ఉండేవాడు. హెట్రో పార్సాద్ రెడ్డి మీద కూడా మేము ఎన్నో విషయాలు పోరాటం చేశాం. కానీ జగన్మోహన్ రెడ్డికి ఎవడైతే అప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఒత్తాసుపల్లికి డబ్బులు ఇచ్చి కాపాడాడో వాళ్ళందరికీ ఈరోజు టీటీడీ పాలక మండలి సభ్యులు ఇచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రను దెబ్బతీస్తున్నాడు. ఈ పవిత్రను దెబ్బతీసినందుకు కారణంగా మేము జనసేన పార్టీలో ఒకటి తెలియజేస్తున్నాం, ఇతన్ని బర్తరఫ్ చేయండి పాలక మండలి సభ్యులుగా. ఇతనికి అర్హత లేదు. ఇతను ఇలాగే కొనసాగిస్తే శ్రీవారి భక్తులతో కలిసి, వెంకటేశ్వర స్వామి భక్తులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి కూడా ఈ టీటీడీ పాలక మండలి సభ్యులు, ఈ టీటీడీ ఈఓకి, ఈ టీటీడీ చైర్మన్కి, ఈ వ్యవస్థను, ఈ దొంగల ముఠా వ్యవస్థను మెయింటైన్ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలే భారతదేశ స్వాతంత్రానికి ప్రగతికి మూల స్తంభాలని ఏఐసిసి సభ్యురాలు ప్రమీలమ్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలో 75 కిలోమీటర్ల ఆజాద్ కా గౌరవ్ పాదయాత్ర చేపట్టారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యురాలు ప్రమీలమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విధానాల వల్లే ప్రజాస్వామ్యం నిలబడి ఉందని, అందువల్లే దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని అన్నారు. ఆజాద్ కా గౌరవ్ పేరుతో ఈ సందర్భంగా 75 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగాటి గోపాలరెడ్డి పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. 75 సంవత్సరాలు ఒక ప్రజాస్వామ్య దేశం నిలబడిందంటే ఆ యొక్క పార్టీని యొక్క సిద్ధాంతాలు, ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన సిద్ధాంతాలే దీనికి మూల స్తంభాలు. ఇకపోతే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక్క నెత్తుటి చుక్క కూడా లేకుండా, ఒక్క అహింసకు అరాచకాలకు తావీయకుండా శాంతి మార్గంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ద్వారా నడిపించి స్వరాజ్యం తీసుకొచ్చారు. ఈనాడు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీని, ఇంతకన్నా ఏం చేయగలదు, ఇంతకన్నా ఏం చేయగలదు. ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినందువల్లనే ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడగలుగుతున్నాం, స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు ఒకటిగా మనుగడ సాగిస్తున్నాం. ఆ యొక్క తారతమ్యం లేకుండా మన యొక్క రాజ్యాంగాన్ని రూపొందించి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిడవింపజేసిన కాంగ్రెస్ పార్టీ మరి 100 సంవత్సరాలు ఆయుష్ పోసుకుంటూ ఈ దేశాన్ని మళ్ళీ పరిపాలించే పగ్గాలు చేపట్టాలనేదే మా ఆకాంక్ష. తిరుపతి నగరంలో జరిగే సామూహిక వినాయక నిమజ్జనానికి వినాయక సాగర్లో ఏర్పాట్లు చేయాలని నిమజ్జనోత్సవ కమిటీ సభ్యులు నగర మేయర్ డాక్టర్ శిరీషాను కోరారు. తిరుపతిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం కలిశారు. వినాయక చవితి తర్వాత 5వ రోజు నిమజ్జనం ఉంటుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వినాయక చవితి పండుగ ఏర్పాట్లు, నిమజ్జనానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఒక క్రమ పద్ధతిలో నూతన ఒరవడి సృష్టిస్తూ తిరుపతి నగరానికి పేరుకు తగ్గట్టు ఒక ఆధ్యాత్మిక ప్రశాంతమైన వాతావరణంలో పండుగను చేసుకోవాలని, అటు తర్వాత సామూహిక నిమజ్జనాలు కూడా చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో గడిచిన 20 సంవత్సరాలుగా తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ అనేక రకాలుగా కార్యక్రమాలు చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులను సంప్రదిస్తూ అందరి యొక్క సహకారంతో టీటీడీ, తుడా,
కార్పొరేషన్, రెవెన్యూ, R&B, పంచాయతీరాజ్, ఎక్సైజ్, 108, అగ్నిమాపక దళ సిబ్బంది ఇలా అన్ని ప్రభుత్వ శాఖల యొక్క సమన్వయంతో తిరుపతిలో సుమారు ఏర్పాటు చేసేటువంటి 800కు పైగా పెద్ద మండపాలు వాళ్ళ యొక్క నిర్వాహకులందరినీ కూడా క్రోడీకరించుకొని వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని తిరుపతిలో ఉన్నటువంటి ఏకైక నీటి తటాకం వినాయక సాగర్. తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత మంగళవారం ఛత్ర స్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్ఠించారు. తిరుమల శ్రీవారి ఆలయం నుండి పూజా సామాగ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగులతో మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల గుండా మేదరమిట్టకు చేరుకున్నారు. అక్కడి నుండి నారాయణగిరికి విచ్చేశారు. ముందుగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం చేపట్టారు. అలంకారం, పూజ చేసి నైవేద్యం సమర్పించారు. వేద పారాయణదారులు ప్రబంధ సాత్తుమూర నిర్వహించారు. ఆ తర్వాత భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తైన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మొదటగా కాలు మోపినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ద్వాదశి నాడు ఛత్ర స్థాపనోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు, విజిఓ బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ సార్ మీరు పట్టుకోండి సార్. సార్ 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 కాదు కాదు లేకపోతే అట్లా రాజు స్వామి. ఓకే పాదాలు తీసుకోవడం అయిపోయిందా? వస్త్రం తీసేస్తాం. కెమెరా బాగా విశ్వతో వృత్వా ఆఖ్యతిష్టదశాంగులం పురుష ఏవేదకం. అక్కడ వాళ్ళకి ఇస్తే కింద పంచుకుంటారు. శ్రీరామ ఇక్కడే వదిలే. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాల సందర్భంగా మంగళవారం వైభవంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రెండవ రోజు ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలవరులకు, ఉత్సవమూర్తులకు, ఆలయంలోని ఇతర పరివార దేవతలకు ధ్వజస్తంభానికి పవిత్ర మాలల సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 పెద్ద జిఆర్ స్వామి, శ్రీ 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 చిన్న జిఆర్ స్వామి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. Yeah.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.